జనసేన పార్టీలో ఎవరూ లేరని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు రాయపరెడ్డి చిన్న అన్నారు. నిన్న జరిగిన ఐటీ దాడుల వెనక కొంతమంది కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే కొంతమంది కక్షపూరితంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటున్న రాయపరెడ్డి చిన్నతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకి బలపడుతున్న జనసేన నాయకులపై కార్యకర్తలపై పలు దాడులకు దిగుతున్నారు. అలాగే వాళ్ళని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే నిన్న రాజానగరం నియోజకవర్గ కీలక సభ్యులు రాయపరెడ్డి చిన్న ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఈ విషయంపై జనసేనపై నాయకులపై ప్రత్యేకంగా పక్కా ప్రణాళికగా జరుగుతున్న ఈ దాడులపై జనసేన నాయకులు ఏమంటున్నారు, నిన్న జరిగిన ఐటీ దాడి గురించి ఆయన ఏం చెప్తున్నారు, ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి జనసేన బలపడుతున్నారు, అందులో భాగంగా నిన్న జరిగిన దాడి మీ మీద అంటే ప్రభుత్వం అనుకుంటారా, ప్రతిపక్షం అనుకుంటారా, లేకపోతే మీ మధ్య శత్రువులు ఎవరైనా ఉన్నారంటారా? వాస్తవం చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లాలో నిన్న జరిగిన సంఘటన బట్టి మొత్తం ప్రజలకు అందరికీ అర్థమైంది ఏంటంటే అంటే రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది అనడానికి నిన్న జరిగిన సంఘటనే ఒక ఉదాహరణ. జిల్లాలో కూడా చాలా బలంగా జనసేన పార్టీ అయితే ఉంది. ఇలాంటి దాడులకి జనసేన పార్టీ నాయకులు కానీ జన సైనికులు కానీ జడిసే స్థాయిలో అయితే ఎవరూ లేరు. మా నాయకుడే ఇలాంటన్నిటిని ఎదిరించి ప్రాణాలను సైతం పక్కన పెట్టి వచ్చిన వ్యక్తి. ఆయన కింద పనిచేసే మేము ఆయన స్ఫూర్తితోనే ముందుకెళ్తాం. ఈ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరికి మేము ఈ 99 ఛానల్ ద్వారా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వీటికి అయితే మేము ఎవరం భయపడం. ఇంకా ముందు ఇంకా ఉధృతం చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి మీ పార్టీ రోజు రోజుకి బలపడుతుందంటారంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా జనసేన వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మీ యొక్క రాజకీయ ఎదుగుదలను వరలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటారా? 100% రాజానగరం నియోజకవర్గం వచ్చేసరికి మన ప్రజాదరణని చూసి వారవలేకే మనల్ని ఇబ్బందులు గురి చేయడం కోసం ఈ ప్రయత్నం అనడంలో ఎటువంటి సందేహం లేదు. అది ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అది నేను మళ్ళీ నోటితో చెప్పక్కర్లేదు. ఇది కావాలని మనల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇబ్బందులకి పెడదామనే ఉద్దేశంతో, భయపెడదామనే ఉద్దేశంతో చేసిన చర్య అని నేను ఘంటాపథంగా చెప్పగలను. అంటే ఎన్నికల ముందు జరుగుతున్న దాడి కాబట్టి ఇది ప్రభుత్వం దాడి అనుకోవచ్చు. అంటే మిమ్మల్ని భయపెట్టి ఇప్పటికే టీడీపీ నేతలు కొంతమంది మీకు టచ్లో ఉన్నారని చెప్తున్నారు. అంటే మిమ్మల్ని భయపెట్టి లోపరుచుకోవాలని చూస్తున్నారంటారా? ఇటువంటి భయాల వల్ల, ఇటువంటి చర్యల వల్ల రాయపరెడ్డి చిన్న లొంగే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే నేను అది అంత కరెక్ట్గా అధికార పార్టీ ప్రతిపక్షం అని అయితే నేను చెప్పలేనండి. పక్కాగా అయితే మాత్రం రాజకీయంగా మనం ఎదుగుదలను చూసి మన యొక్క ప్రజాదరణని తట్టుకోలేక వారవలేక చేసిన పిరికిపంద చర్యగా అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి. నేను జరిగిన చర్యతో ఐటీ అధికారులు మీ వద్ద దురుసుగా ప్రవర్తించారా? అంటే మీతో వాళ్ళు ఎలా కోఆపరేట్ చేశారు? వాస్తవంగా అంటే వాళ్ళు డ్యూటీ ప్రకారం వాళ్ళు చేశారు. కాకపోతే పక్కాగా మాత్రం ఇన్ఫర్మేషన్స్ అయ్యి మాత్రం వాళ్ళకి మొత్తానికి ఎవరో ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా చేరవేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్స్ కూడా వాళ్ళు తడువుకొని ఎవరైతే అంటే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంత సేకరించుకొని మనల్ని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి పక్కా ప్రణాళికతో వాళ్ళు ఎవరో ఒక ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వచ్చారనేది మాత్రం క్లియర్గా నాకు అర్థమైంది. ఇంచుమించుగా ఐటీ అధికారులకు అంగుతున్న విధంగా మీరు అన్ని ఓపెన్గా మీరు ఏం చూసుకుంటారో చూసుకోండి, ఏం చెక్ చేసి కూడా తీసుకోండి అని చెప్పి ఓపెన్గా పెట్టారట. అటువంటిప్పుడు వాళ్ళ స్పందన ఎలా అనిపించింది మీకు? చాలా వాస్తవం అయితే వాళ్ళు వచ్చినప్పటికీ వెళ్ళేటప్పటికి కూడా చాలా తీరులోనే మార్పు వచ్చింది. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ఐటీ దాడులు చేయడానికి వచ్చిన వ్యక్తితో మాట్లాడినట్టుగా కాకుండా చాలా సోదరభావంతో వాళ్ళు నన్ను అంటే వెళ్ళే ముందు అయితే మాత్రం నాకు చాలా అంటే విషెస్ కూడా చెప్పి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక సిచ్యువేషన్స్ అన్నీ చూశాక వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసినాయి. అంటే నేను ప్రజలకు చేసిన సర్వీస్ కానీ మనం అంటే మన స్థాయికి అంటే అందనంత స్థాయిలో నేను కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా కొన్ని అనుకోకుండా వాళ్ళకి కనబడడం జరిగింది. ఇవాళ అంటే పబ్లిసిటీ కూడా చేసుకోకుండా ఇలాంటివన్నీ అంటే సపోర్ట్ చేయడం అన్నది చాలా రేర్ అని వాళ్ళంతా వాళ్ళే మానవత్వంతో నన్నైతే మాత్రం చాలా మంచి ఇదిగానే ప్రవర్తించారు నా విషయంలో.
ఇది మొత్తం మీద చూసుకుంటే రాజకీయ ఎదుగుదలను చూసి ఓరవలేకే ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే ప్రధాన పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాయి. రాజానగరం నియోజకవర్గంలో రాయపరెడ్డి చిన్న అంటే తెలియని వ్యక్తి ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో రాజకీయంగా భౌతికంగా కానీ ఇతరత్ర కానీ నన్ను దెబ్బ కొట్టే పరిస్థితి వాళ్ళకి లేదు. కేవలం ఇలాగా మానసికంగా కానీ ఆర్థికంగా దెబ్బ కొడితే చిన్న లొంగుతున్నాడు అనుకున్నారేమో కానీ ఇటు పరిస్థితిలో ఉండదు. అది నాతో కేవలం నేనే కాదు, జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా ఇటువంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తి అని చెప్పి చాలా ధీమాగా చెప్తారు. కెమెరామెన్ సాయి కృష్ణతో రాజేష్, 99 టీవీ, తూర్పుగోదావరి జిల్లా.